భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. పక్క రాష్ట్రాల న్యూసే కాదు, పక్క రాష్ట్రాల రుచులు కూడా అప్పుడప్పుడు టేస్ట్ చేయాలి కాబట్టి ఈరోజు తమిళనాడు స్టైల్ చికెన్ పులావ్ రెడీ చేసుకుందాము. చాలా చాలా సింపుల్ రెసిపీ. ముఖ్యంగా బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి బాగా ఉపయోగపడుద్ది. ఈ రెసిపీ కోసము ఒక 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా కోసము ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగాలు, జీలకర్ర, యాలకులు, అనాస పువ్వు, కొన్ని మిరియాలు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ మసాలాలన్నీ వేసేసుకొని ఒక్కసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు, మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్టు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు, కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె కూడా వేసుకొని మనం వేసిన పదార్థాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇలా కలిపేసుకున్న చికెన్ని ఒక 15 నిమిషాలు పక్కన నానబెట్టుకోవాలి. ఈ చికెన్ నానేలోపు మనం వెజిటబుల్స్ కట్ చేసుకుందాము. ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే జీడిపప్పు, 2 యాలకులు, చెక్క, లవంగాలు, అనాస పువ్వు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత జీడిపప్పు, చెక్క, లవంగాలు, యాలకులు వేసుకోవాలి. ఈ మసాలా స్పైసెస్ వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అలాగే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకుందాము. చికెన్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్ని ఒక 50% ఉడికించుకోవాలి. ఇలా చికెన్ అనేది ఒక 50% ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు ఎసురు పోసుకుందాము. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, అందుకని 5 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. ఎసురు పోసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఎసురు తెరలేంత వరకు ఉడికించుకోవాలి. ఎసురు అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా తెరులుతూ ఉన్నప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ వాడుతున్నాను, బాస్మతి రైస్ వాడటం లేదు. తమిళనాడులో ఎక్కువగా పులావులకి, బిర్యానీలకి నార్మల్ రైసే యూజ్ చేస్తారు. ఇలా బియ్యం అంతా వేసిన తర్వాత ఒకే దగ్గర ఉండిపోకుండా ఇట్లా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి గిన్నెలో వండుతున్నాను. కుక్కర్లో వండుకుంటే ఇంకా తేలిక, పావు గంటలు అయిపోతుంది. ఇది ఎక్కువగా వర్కింగ్ ఉమెన్స్కి, బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుంది. మనం కూడా ఎప్పుడైనా ప్రయాణాలు ఎప్పుడైనా సరే ఇలా ఈజీగా తొందరగా రెడీ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే వేడివేడిగా మన చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇది మనకి మన స్టైల్లో లాగా పొడి పొడిగా రాదండి, కొంచెం ముద్దలాగా వస్తుంది. అంతే అండి, వేడివేడిగా తమిళనాడు స్టైల్ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.